అజామిళుడు నేటి కాలపు తల్లిదండ్రులు వారి పిల్లలకి పేరు పెట్టడంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని చూపాడని చెప్తారు. ఆ కథ ఏమిటి? పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. మనకు షేక్స్పియర్ అనే మహాకవి వాట్స్ ఇన్ ఏ నేమ్ అనే ఒక మాటను చెప్తూ ఉంటే, బెర్నార్డ్ షా డాక్టర్స్ డైలమా అనే నాటకంలో కూడా ఇదే పదం చెప్తూ ఉంటారు. పేరులో ఏముంది? పేరులోనే అంతా ఉంది. పేరులోనే పెన్నిధి. ఎలాంటి పేరు పెట్టాలి? తల్లి, తండ్రి, తాత, ముత్తాత, కులదైవం, ఇంటికి సంబంధించిన గతించిన పెద్దలు, వారిలో కీర్తి పొందినవారు, అలా వారి పేర్లు పెట్టాలి. అంతేగాని అల్లం, చింతపండు, వెల్లుల్లి ఈ పేర్లు పెట్టకూడదు. ఈనాటి కాలంలో పేర్లు పెట్టడం ఒక వెటకారంగా మారిపోయింది. ఎవరికీ అర్థం కాని అతి నూతనంగా కొత్తదిగా ఉండే పేరు పెట్టాలి అని ఆలోచించి 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 శూర్పణఖ అన్న పేరు పెట్టిందట ఎవరో తన కూతురికి ఒక తల్లి. కొత్తగా ఉండాలి అని. ఈ కొత్తదనం అనేది అధర్మం అని మనకు భాగవతం బోధిస్తుంది. భాగవతంలో 6వ స్కంధంలో అజామీళోపాఖ్యానం అనే ఒక వృత్తాంతం ఉంది. అజామీళుడు తన సంతానంలో కుమారుడికి నారాయణ అన్న పేరు పెట్టుకున్నాడు. పొరపాటుగా కూడా దానం చేసే అలవాటు లేని వ్యక్తి అజామీళుడు. ఎవరికీ ఒక కాసు కూడా ఇచ్చేవాడు కాదు. పరమలోభి. ఏ విధమైన పుణ్యకార్యాలు కూడా చేసేటటువంటి వాడు కాదు. మాట్లాడితే కూడా మాట వృధా చేయడం ఎందుకు, ఏదన్నా లేకపోతే మాట్లాడడం అనవసరం అనేటటువంటి పరమ కర్కోటకుడైన ఆ అజామీళుడు తన కొడుకు పేరు మట్టుకు నారాయణ అని పెట్టుకున్నాడు. ఏ విధమైన పుణ్యకార్యం చెయ్యని కారణం చేత ఇతడిని ఏనాటికైనా కూడా నరకానికై తీసుకువెళ్ళాలి. నరక భటులు సిద్ధంగా ఉన్నారు. అజామీళుడు మంచం పైన ఉన్న చిట్ట చివరి సమయంలో తన వ్యాపారము, ఇల్లు, సంసారం అంతా ఎవరు నిర్వహిస్తారు అనేటటువంటి బెంగతో నారాయణ అంటూ కొడుకు పేరు పిలిచి ఈ దేహాన్ని విడిచిపెట్టాడు. విదేహుడయ్యాడు. చివరి సమయంలో నారాయణ కొడుకు పేరు పెట్టి పిలిచిన పుణ్యం కారణంగా దైవస్మరణ కాదక్కడ కొడుకు పేరు పిలిచాడు. అయినా అది దేవుడి పేరు కనుక వైకుంఠం నుంచి ఆ విమానం రావడం, అలాగే విష్ణు భక్తులు అజామీళుడిని వైకుంఠం తీసుకునే నిమిత్తమై ప్రయత్నాలు చేయడం మనకు భాగవతం 6వ స్కంధం ఇలా బోధిస్తుంది. పిల్లల పేర్లు పెట్టడంలో దైవనామాన్ని మనం పేరు పెట్టినట్లయితే పొరపాటుగానైనా దైవనామాన్ని స్మరిస్తాం. ఇది ఉద్దేశ్యం. ఈ కథ మనకు బోధించే మార్గం. కనుక నేటి కాలపు తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెట్టడంలో వెతికి 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 కి, కా, చి, చు అని పెట్టకుండా, మరీ అల్లం, వెల్లుల్లి, చింతపండు అని కాకుండా దైవనామాలు పెడితే పుణ్యం, పురుషార్థం. అలాగే ఈ అజామీళోపాఖ్యానం మనకు కార్తీక పురాణంలో కూడా కనిపిస్తుంది.